బీహార్లో ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరొక వైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ కూటమి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అంటే కాంగ్రెస్ కి ఆర్జేడీకి కొంచెం బీటలు అయితే వచ్చాయి. మరి సీట్ల విషయంలో సర్దుబాటు జరగలేదు. మరి కలిసి పనిచేస్తారా లేకపోతే వేరే వేరేగా పోటీ చేస్తారా అన్న విషయం తెలియలేదు. కానీ ప్రస్తుతానికైతే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కి అయితే బీహార్ మహిళలు చాలా మంది షాక్ ఇచ్చారు. మై బెహన్ అనే ఒక పథకంలో 2,500 రూపాయలు వస్తాయి అంటూ ఆ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 200 రూపాయలు తీసుకున్నారట మహిళలందరి దగ్గర. అయితే అటువంటి దరఖాస్తు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు అన్ని తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారో ఏంటో తెలియదు. మొత్తానికి ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్ పిలుపు మేరకే ఆర్జేడీ నేతలే తీసుకున్నారట. ఇప్పుడు దాని గురించి ఊసు లేదు, ఏటీ లేదు. మరి ఆ డబ్బుల పరిస్థితి ఏంటంటూ ఒక మహిళ అయితే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. గుడియా దేవి అనే ఒక ఆవిడ కేసు నమోదు చేసింది. ఆవిడ కేసు నమోదు చేయడంతో కొంతమంది ఏమన్నారంటే ప్రతిపక్షాల మీద ఈ విధంగా కూడా బురద జల్లుతారా, ఎన్డీఏ ఇలాంటి దారుణమైనటువంటి రాజకీయాలకు దిగుతోంది బీజేపీ ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత వరుసగా అనేక మంది మహిళలు రకరకాల ప్రదేశాల్లో ఈ విషయంలో కేసులు నమోదు చేశారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్కి చెందినటువంటి వారు ఉన్నారు, ఆర్జేడీకి చెందినటువంటి వారు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సాధారణ ప్రజలు, రాజకీయంతో సంబంధం లేదు. ఓట్లు వేసినప్పుడు మాత్రమే ఎటు వేయమంటే అటు వేసేస్తారు, లేదనుకుంటే వారికి ఒక విధానం ఉంటుంది, ఆ ప్రకారం ఓట్లు వేసేస్తారు తప్ప వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి 200 రూపాయలు అయినా సరే బీహార్లో చాలా ఎక్కువ అది మన దేశంలోనైనా సరే. ఇప్పుడు అక్కడ 400 రూపాయలు పింఛన్ ఇస్తున్నారంటే మీకు తెలుసా? ఇప్పటి వరకు అక్కడ 400 రూపాయలు మాత్రమే పింఛన్ అందుతుంది. ఇప్పుడు ఎన్డీఏ 1100కి చేసింది. అంటే ఎలాంటి పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర 4,000 రూపాయలు ఇచ్చినా కూడా కొంతమందికి సరిపోవడం లేదు. దీంతో పాటు వితంతు పింఛన పథకంలో కూడా ఈ విధంగానే డబ్బులు తీసుకున్నారంటూ మరికొంతమంది కూడా ఫిర్యాదు చేశారు. తేజస్వి యాదవ్ మీద, ఆ పార్టీకి చెందినటువంటి నేతల మీద, కార్యకర్తల మీద కేసులు అయితే ఇప్పుడు నమోదవుతున్నాయి.